కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్ర దాడులపై కుక్కతోక వంకర అన్నట్టు ప్రవర్తిస్తే ఆ తోకనే కత్తిరిస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు ఉగ్ర దాడుల్లో చనిపోయిన వారికి నివాళులర్పించి సరిపెట్టుకున్నామని, కానీ ఇప్పుడు టెర్రరిస్టులకు గట్టి సమాధానం చెబుతామని తెలిపారు. ఇలాంటి సమయాల్లోనే పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టి దేశమంతా ఐక్యతగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని సనత్ నగర్లో వీక్షించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 46 ఏళ్లుగా పాకిస్తాన్ ఇండియాపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పామని తెలిపారు. మన అమాయకులైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనల్ని చంపారు. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు. డ్రోన్ దీదీ కావచ్చు, ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి క్రిమి సంహారక మందులు, ఫెర్టిలైజర్లు, వెబ్సైట్ ఇవన్నీ కూడా ఏ రకంగా డ్రోన్ల ద్వారా మహిళలు నేతృత్వంలో జరుగుతుందో కూడా చూపించారు. పహల్గామ్లో